రాజమండ్రి జిల్లా ఎస్పీ కార్యాలయ ప్రాంగణంలోని క్రికెట్ గ్రౌండ్లో రాజమండ్రి కార్పొరేట్ కప్ 2025 సీజన్ 3 టోర్నమెంట్ ప్రారంభమైంది। ఈ కార్యక్రమానికి రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా హాజరై టోర్నమెంట్ ప్రారంభించారు। ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు। ప్రముఖ సినీ ప్రొడ్యూసర్ సోనస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ సీఈఓ జేమ్స్ వాట్స్ కొమ్ము టోర్నమెంట్కు స్పాన్సర్ చేయడం సంతోషదాయకమని అన్నారు। రాజమహేంద్రవరానికి క్రీడలతో ఎంతో ప్రాముఖ్యత ఉందని తెలిపారు। ఇక్కడి క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించారని, వారిలో సుంకర స్వామినాయుడు, పోతుల వీరభద్రరావు, చాముండేశ్వరినాథ్ తదితర క్రీడాకారులు రాణించారని తెలిపారు। క్రికెట్ సెలెక్టర్ ఎంవి ప్రసాద్ రాజమండ్రిలో జరిగిన క్రీడలలో పాల్గొన్నారని తెలిపారు। కూటమి ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు। రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి నియోజకవర్గంకు ఒక స్టేడియం నిర్మించాలన్న సంకల్పంతో కృషి చేస్తున్నారని వారు పేర్కొన్నారు। Last I told you, the day we present himself, and in 6 years back, I anticipated that he became a great leader. So we are so proud that we are very proud. Rajamandrai. Pakunaru, and the busy schedule for Western, that shows how much love the sports people. So, and Sahaya Sakam on the group, we continue our legacy and journey. Thank you very much, sir. Thank you, sir. Next, ఈ ప్రోగ్రామ్స్ కి ఎక్కడ మీరు కోయిన్సైడ్ చేస్తారు, ఎలా అన్ని ప్రోగ్రామ్స్ కవర్ చేస్తారు? కొన్ని వేల కిలోమీటర్లు వెళ్తారు, 100 మీటర్లు వస్తారు, ఎంత దూరమైనా వస్తారు, ఎంత దూరంలోనే కలుస్తారు, మన అనుకున్నప్పుడు అలా కలుపుకొని వెళ్తారు. అది మీ లీడర్షిప్. మీరన్నారు నేను గ్రేట్ లీడర్ కాదండి, గ్రేట్ లీడర్ ఇప్పుడు గ్రేట్ లీడర్ అన్నారు సార్. వాళ్ళ యొక్క ఎదిగి ఎంతో నేను అనుకున్నాను. మళ్ళీ అనుకోవడం కూడా ఉదయం నుంచి సాయంత్రం దాకా వీళ్ళకుండే ప్రెషర్స్ ఎలా ఉంటాయంటే బయటికి నవ్వుతూనే ఉంటారు. ఆ చిరునవ్వు ఇప్పుడు ఉంటుంది, ఆ ఆనందం అలాగే ఉంటుంది. నేను ఈరోజు పొద్దున అనుకున్నాను, మదర్ బాబు చెప్తాను, మీ వయసు ఎంత వస్తారు అంటే పిల్లవాడిని తీసుకొచ్చి పెరుగుతున్నారు. మళ్ళీ ఉండి మానవాడు అన్నారు. సార్, ఇట్స్ బికాస్ ఆఫ్ యువర్ హార్డ్ వర్క్ గాడ్ యూజ్ సచ్ ఎనర్జెటిక్. అండ్ ఇంకోటి కూడా, మీరు మాట్లాడేటప్పుడు ఎదుటి వాళ్ళు మీకు చూడాలనిపించే అట్రాక్టివ్ పర్సన్. అందుకే మీకు బహుశా అందరిని కలుపుకోకపోవటం వల్ల ఎటువంటి కల్మషం లేని మనిషి ఎప్పుడు కూడా అలాగే కనపడతారని నేను అనుకున్నాను. వాట్ ఫీల్ ఇట్స్ రియల్లీ గ్రేట్ సార్ ఈ అకేషన్ కోసం. అలాగే జనసేన జిల్లా కొద్దిగా ఫిట్ గా చేయాలని ఇప్పుడు చెప్తున్నారు. కొత్త లాక్కోరు సార్, మీరు తప్పదు సార్. అర్ధరాత్రి పడుకుంటారు, ఇర్రెగ్యులర్ ఫుడ్, ఇర్రెగ్యులర్ టైమింగ్స్, ఇంకా ఇంత ఆనందంగా ఇంత యాక్టివ్గా సేపు నిలబడ్డారంటే గ్రేట్. మేమంటే ఖాళీగా ఉంటాం. ఇప్పుడు నీళ్ళలో ఉండే చేప పక్కన చేరుకుంటానే ఉంటుంది. బయట నుంచి ఎందుకు కొట్టేవాడు కదా కావాల్సింది. ఈ గ్రౌండ్ లో మేము ఉంటానంటే ఇప్పుడు గ్రౌండ్ లో ఉంటాం. బట్ మీరు వచ్చేసి ఎప్పుడు సంవత్సరానికి ఒకసారి వచ్చి మీ ఫిట్నెస్ కాపాడుకోవటం, మీ కాపాడుకోవటం కోసం ఒక ఆర్గనైజర్, దాని వెనకాల నిజంగా ఒక హంస పైకి చాలా ప్రశాంతంగా ఉంటుంది, కింద లోపల కొన్ని వేల సార్లు తన కాళ్ళు ఆడిస్తామంటుంది. ఆ ఆడిచ్చేసి పైకి మనకు ఆనందంగా కనపడుతుంటే మనం ప్రెసెంట్ గా ఉంటాం. అలా ఈ చాలా మంది పైకి ఇలా ఉన్నా కూడా చాలా కష్టపడితే ఇంత పెద్ద టోర్నమెంట్ అందులో తాగి పోయినసారి 8 టీములు ఇప్పుడు 15 చూస్తారు. మన మనిషి చూస్తారు, వాస్తవం. మన మంత్రి గారు మాట్లాడే ముందు ఈ టీంకి సంబంధించి కార్పొరేట్ కప్ దిగ్విజయంగా 3వ సీజన్ కూడా నిర్వహించుకుంటున్నటువంటి శుభ సందర్భంలో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సాయి గారు, ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా పాల్పంచుకుంటున్నటువంటి అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే నిలువెత్తు నిదర్శనంగా నిలబడేటువంటి పోలీస్ ఎవరైనా ఉన్నారంటే అది మన అడిషనల్ ఎస్పీ గారు అనేటువంటి మాటను ఈ సందర్భంగా నిర్వహిస్తూ, ఆయన ఒక పోలీస్ అధికారిగా కాకుండా ఒక సన్మిత్రునిగా అందరితో కలిసి ఉండేటువంటి విధానం మనందరికీ కూడా చాలా ఆనందకరంగా ఉంటుంది. అలాంటి లీడర్ నేతృత్వంలో మిగతా పోలీసులు కూడా ప్రజలతో సత్సంబంధం ఏర్పరచుకోవాలనేటువంటి ఆలోచన చేసేటువంటి మిగతా పోలీసు సిబ్బంది కూడా అదే రకమైనటువంటి సత్సంబంధాలు నెలకొల్పుకోవడానికి లీడర్షిప్ అనేటువంటి ప్రధానం. ఆ లీడర్షిప్ ని అందిస్తున్నటువంటి అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ రెడ్డి గారికి
మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నటువంటి మా ఫ్రెటర్నిటీకి సంబంధించినటువంటి వ్యక్తి. మా ఫ్రెటర్నిటీ ఏంటంటే సినిమాటోగ్రఫీ కూడా నాకు వన్ ఆఫ్ ది వింగ్స్. అందులో ఆయన కూడా సినిమా ప్రొడ్యూసర్, అదేవిధంగా ఐటీ వింగ్లో కూడా ఉన్నారు ఆయన. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఆయన స్పాన్సర్ చేయటం అనేది చాలా ఆనందకరమైనటువంటి విషయం. ఆ స్పాన్సర్ చేస్తున్నటువంటి జేమ్స్ గారికి కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా నా చిరకాల మిత్రుడు, ఇవాళ జనసేన పార్టీకి రాజమండ్రి నగర అధ్యక్షునిగా అనితర సాధ్యమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి మిత్రుడు శ్రీ వై శ్రీనివాస్ గారికి, జామి సత్యనారాయణ గారికి, దాసరి గురునాథరావు గారికి, అదేవిధంగా మన ప్రభాకర్కి, అదేవిధంగా నా తనయుడు డాక్టర్ కృష్ణతేజ గారికి, న్యూరో ఫిజిషియన్